ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ముఖద్వారాన్ని చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూరు అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యంగా పండ్ల మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ తో కౌన్సిలర్లు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ వన మహోత్సవంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు లావణ్య గారు, కమిషనర్ గారు రాజు గారు, మిగతా ఆర్మూర్కి చెందిన కౌన్సిలర్లందరూ మరియు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, మీడియా మిత్రులందరూ ఆ కార్యక్రమం వన మహోత్సవంలో భాగంగా ఇంతకుముందు ఇది గత ప్రభుత్వంలో హరితారం అనే స్కీమ్ ద్వారా ఉండేది, ఇప్పుడు పేరు మార్చబడ్డది. ముఖ్యంగా దీనికి స్ఫూర్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మాకా నాంపే ఎక్ పేడ్, తల్లి పేరు మీద ఒక చెట్టు అంటే ఇది ఎందుకు జనాలకు తెలియాలంటే ప్రజలకు రాను రాను వర్షాభావ పరిస్థితులు, కరువు, కాటకాలు, నీటి ఎద్దడి, ఇవన్నీ రకరకాల సమస్యల కారణం ఏంటంటే మనం చెట్లని నిర్లక్ష్యం చేయటము, ప్రకృతిని ధ్వంసం చేయటము, అన్ని ధ్వంసం చేయడం వల్ల కరువు, కాటకాలు ఇట్లాంటి. ఇప్పుడు ఈ సంవత్సరం 52 డిగ్రీలకు వెళ్ళిపోయింది. రాను రాను 62 డిగ్రీలకు అయితే కడుపులున్న బిడ్డలు కూడా చనిపోతారు, పిండాలు కూడా కరిగిపోతాయి. ఇది తెలియాలి ప్రజలకు. ఏదో చెట్టు పెట్టినామా, ఫోటో దిగినామా అని కాకుండా ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని, ఒక ప్రత్యేకమైన వెహికల్గా తీసుకొని దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో 4 ఉంటే 4 చెట్లు పెట్టాలి. మాకా నాంపే పేడని నరేంద్ర మోడీ గారి ఏదైతే నినాదం ఉందో దాని ప్రకారం చెట్లు, ముఖ్యంగా పనికొచ్చే చెట్లు, పండ్ల చెట్లు, నీడ చెట్లు అవన్నీ పెడితే రాను రాను జంతువులు కూడా వాళ్ళకు అడవిలో అటువంటి ఫలం లేక మళ్ళీ ఊర్లలో పడుతున్నాయి. ఆ ఊర్లలో కూడా పేదోడి ఇల్లు మీదనే పడుతున్నాయి. పోయి పేదోళ్ళకి పెంకులు ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ పెంకుల మీద ప్రతి ఒక్కరు కూడా ఇది చెట్టు పెడితే ఒక బాధ్యతగా భావించి ఈ భూమి రుణం తీర్చుకోవడానికి అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు చెట్టు పెట్టి దాన్ని సంరక్షించుకొని దాని ఫలాలు, దాని నీడ అనుభవించాలని, భవిష్యత్ తరాలకు బంగారు భవిష్యత్తు, ఒక స్వేచ్ఛమైన వాయువు, గాలి, నీరు, నీడ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలకు ఇదే సందేశం. నా ఆర్మూర్ నియోజకవర్గం ప్రత్యేకంగా 87 గ్రామాలలో ఉన్న ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనిషికి ఒక్క చెట్టు పెట్టండి, మీరు మనుషులమని నిరూపించుకోండి. సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించామని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లవి వెంకటేష్ తెలిపారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యులకి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ప్రధానంగా దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఏ రకంగా మారుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఇవాళ పార్టీ సభ్యులకు వివరించడం జరిగింది. అంతేకాకుండా మన కర్తవ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని మరి వాటి కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణకు సిద్ధం కావాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచిపోయింది. ఇవాళ ఇచ్చినటువంటి హామీలు కేవలం 2 మాత్రమే అమలవుతూ ఉన్నాయి.
అది కేవలం మహిళలందరికీ ఫ్రీ బస్సు, రెండవది ఉచిత విద్యుత్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ఉచిత విద్యుత్ కూడా పేదలందరికీ కూడా అమలు అవ్వట్లేదు. ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. కరెంటు బిల్లు అందరికీ వస్తూ ఉంది. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించి పెట్టిందో ఇంకా వాటిని త్వరితగతిన పూర్తి చేసి పేదలందరికీ పంచాలని చెప్పేసి, అదే మాదిరిగా వాళ్ళ ప్రభుత్వ స్థలాలు గుడిసెలేసుకున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాటితో పాటు 5 లక్షల రుణం కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది, కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కేవలం పెట్టుబడిదారుల కోసం ఇవాళ మన ధరలను కూడా పెంచేస్తూ ఉంది. మనకు ఉదాహరణగా ఇవాళ సెల్ ఫోను జియో కంపెనీకి ఏకంగా 50 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఈ పరిస్థితి అంటే ప్రభుత్వం ఇవాళ పేదల కోసం పనిచేయడానికి సిద్ధంగా లేదు, ఇవాళ పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తూ ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇవాళ కార్మికుల్ని, ప్రజల్ని, రైతుల్ని ఏకం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల మీద ఉంది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరినీ కూడా పోరాటానికి సిద్ధం చేయడానికి ఈరోజు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఆర్మూరు పట్టణంలోని రైతు బజార్ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన మడిగలి కేటాయింపు ప్రక్రియ గురించి అధికారులతో ఆయన చర్చించారు. పూర్తి పారదర్శకంగా మడిగలి కేటాయింపు చేపట్టాలని ఆర్మూరు ఎమ్మెల్యే అధికారులకు పాలకవర్గాన్ని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఇది ఒకటి ఓవరాల్గా ఇది వచ్చింది కదా సార్, ఇవి చూసుకోండి. వీళ్ళంతా మట్టుకు ఎక్కడ కూడా స్పేస్ ఉంటట్టు చూడండి. ఏదో అంటే కొద్దిగా నాకు ఒక ఆర్కిటెక్ట్ డ్రాయింగ్, సేమ్ డ్రాయింగ్ ఎట్లా ఫీట్ వస్తుంది, ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత ఫ్రంట్ ఉంటుంది, ఎంత బ్యాక్ ఉంటుంది, తీసుకుంటే ఎంత వస్తుంది, ఇది ఒకసారి ఎప్పుడు ఇట్లా జనరల్గా ఒక ఆర్కిటెక్చర్ సింపుల్గా. ఇది ఒకటి ఏంటంటే ఇక్కడ తై బజార్ మనం కూడా ఎవరైతే తై బజార్ తెలుసుకుంటారో ఫస్ట్ సెక్యూరిటీ ఎట్లా చేస్తారు, 24 hours సెక్యూరిటీ. అంటే మేము రాత్రి అంటే 6 నుంచి 6, సాయంత్రం 6 నుంచి 6 కాదు. అంటే ఇప్పుడు షాపులకు ఏదైతే రెంట్ వసూలు చేస్తామో, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 50 షాపులు అనుకోండి, ఆ 50 షాపులు 5,000 ఎంత ఇస్తారో నాకు తెలియదు, ఒక 500 కాడికి అంటే 5,000-500. లేకపోతే ఆ ఎంప్లాయీస్ ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలి, లేకపోతే పాడైపోతుంది, సెక్యూరిటీ ఉండదు. రాత్రి అంతా పనికిరాని వాళ్ళు వస్తారు. కాబట్టి ఆడ గేట్ కాడ ఉంటే భయం ఉండాలి కదా. లేకపోతే మళ్ళీ బాటల్లో బాత్రూమ్లో క్లీనింగ్ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు టై బజార్ ఏదైతే ఉందో రైతులు ఈవినింగ్ మార్నింగ్ గంట సేపు అమ్ముకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది చూడే, వాళ్ళ దగ్గర తీసుకోకపోతే బాగుంటుంది అనేది ఆలోచన. మేము గతంలో కూడా తీసుకోలే అంటే మన మున్సిపాలిటీ మళ్ళీ వ్యాపారాలు తీసుకోరు కదా, వ్యాపారాలు బెనిఫిట్ పొందారు కదా. అంటే ఏదైతే బుధవారం కాకుండా అమౌంట్ పెట్టామన్నా రైతులకు కూడా తక్కువ అమౌంట్ పెట్టినాం. బుధవారం కాకుండా మిగతా రోజులు ఉంటాయి కానీ బుధవారం ఓకే ఏదైతున్నదో సంత ఉంటుంది, అందరి దగ్గర తీసుకుంటారు, వీళ్ళ దగ్గర ఓకే. మిగతా రోజులలో మాత్రం తీసుకోకపోతే బాగుంటుంది అని చెప్పేసి గతంలో తీసుకోలేరు, ఇప్పుడు కూడా తీసుకోకపోతే బాగుంటుంది అనేది ఆలోచన రైతులకు. అంటే ఇప్పుడు ఏదైతే గంట సేపు 2 గంటలు అమ్ముకొని వెళ్ళిపోతుంది రైతులు వాళ్ళ దగ్గర. షట్టర్లు కూడా గతంలో ప్రపోజల్ రామచంద్ర అంటే పీరియడ్లో ప్రపోజల్ అంటే బరువు చెక్ అయిపోతుంది కదా, ఇప్పుడు కడుతున్నాం కదా, ఇటు ఆల్రెడీ బరువు ఉంది కదా. అయితే మనం ఈ షట్టర్లు కట్టడం వల్ల ఏమైతే మున్సిపాలిటీ ఆదాయం వస్తుంది. అంటే ఈ షట్టర్లు ఏం పెడతాయి, కిరాణా షాప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెడితే పార్కింగ్ మొత్తం ఆనే అయిపోతుంది. ఇక్కడ మనం ఒక ప్లాన్ ఇది రావడం వల్ల 8,000 రూపాయలు. ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్నూరు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి లేని ఆర్మూరు అభివృద్ధి ధ్యేయంగా తాము ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రజలకు సమస్యలుంటే తమ దృష్టి తీసుకురావాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నామని, ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. అందరి సహకారంతో ఆర్మూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అందరం ఒకటైన అభిప్రాయానికి వచ్చాము. ఆర్మూరు అభివృద్ధి ముఖ్యం, అవినీతి లేని ఆర్మూరు ముఖ్యం, అక్రమణలు లేని ఆర్మూరు ముఖ్యమని అందరం కలిసి నిర్ణయానికి వచ్చాము. ఇంకా 6-7 నెలలు ఉన్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో అందులో కూడా మేము మిగిలిపోయిన పనులు కానీ అభివృద్ధికి నోచుకొని ఏమైనా ఉంటే అవన్నీ కూడా అందరం కలిసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆర్మూరు ప్రాంతంలో పెట్టిన వీధిన గ్రామాల సమస్యలు కావచ్చు, మిగతా అన్డెవలప్ కాకుండా ఎక్కడెక్కడ కుట్టుబడ్డ విషయాలు కావచ్చు, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ చాలా సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి ఉన్న బిల్డింగ్ అక్కడే ఉంది.
రాష్ట్రము ఒక్కొక్కసారి ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ఈసారి మా ఆర్మూర్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా ఒక ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం. అందరం కలిసి త్వరలోనే గౌరవనీయ ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, ఏ మంత్రులైనా అపాయింట్మెంట్ తీసుకుని అందరం వెళ్ళి కలుస్తాం పార్టీల గారు. ఇక నుంచి ఆర్మూర్లో ప్రజలకు ఉంటే ఒక విన్నపం, దయచేసి మీరు కూడా మీ ప్రాంతానికి మీ కర్తవ్యం నెరవేర్చండి. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా ఆక్రమణలు ఎంక్రోచ్మెంట్స్ ఉంటే చైర్మన్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి. ఇక్కడ నుంచి ఇక్కడ అవినీతి అనేది ఉండదు, అక్రమణలు ఉండవు, రౌడీజం ఉండదు. ఏది ఉన్నా మేమందరం కౌన్సిలర్లో మేమందరం కలిసికట్టుగా ఉండి ఆర్మూర్ పాల్గొంటాం. ముఖ్యంగా ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా కొన్ని ప్రాంతాలు సెన్సిటివ్ అవుతున్నాయి, సెన్సిటివ్ కావద్దు. ఎక్కడో జరిగిన సంఘటనలు మనం ఆర్మూర్లో పెట్టుకోవద్దు. ఆర్మూర్లో ఏదైనా జరిగితేనే మనం ఒకరికొకరు బాధ్యులు తప్ప ఎక్కడో వేరే దేశాలలో జరిగిన సంఘటనలకు, వేరే రాష్ట్రాల సంఘటనలు జరిగినప్పుడు మనం ఒకరి మీద ఒకరికి ద్వేషభావం తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనం పుట్టింది ఆర్మూర్లో, పెరిగింది ఆర్మూర్లో, जाना है कब्रस्तान यहीं पर है, शमशान यहीं पर है, पैदा हुआ यहाँ पर, बड़ा हुआ यहाँ पर, जी रहे साथ में, गुजर रहे साथ में. कहीं पर बाहर कुछ हुआ तो यहाँ पर एक दूसरे के अंदर नफरत, एक दूसरे के अंदर ये मोहब्बत चुना नहीं है. सब मिल के रहेंगे. दादा परदादा कैसा लोग है, कैसा रहता था आर्मूर में, ऐसे मिल के रहेंगे. एक दूसरे से नफरत छोड़िए. मोहब्बत करते ना करते वो बाद में देखेंगे. दोस्ती के जगह में दोस्ती मिलेगा, दुश्मनी के जगह में दुश्मनी. दोस्ती करना चाह रहे, दुश्मनी करना चाह रहे, अपना ऊपर ही रहेंगे. हम तो खुला हाथ में बोल रहे हैं. जो आर्मूर का नेता की वजह से आर्मूर एमएलఏగా అందరికీ చెప్తున్నాము, కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, అందరం కలిసి కట్టుకుందాము. అందరికీ మీకు తగిన సలహాలు ఇవ్వండి, మీకు కొన్ని ఇబ్బందులు చెప్పండి. గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కలిసి ఈ ఆర్మూర్ని ఆర్మూర్ వరకు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తాం. బోలో భారత్ మాత. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. సహకరించినటువంటి మా గౌరవ కౌన్సిలర్లకు మరియు వైస్ చైర్మన్ గారికి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అన్న గారికి మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మున్సిపల్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి డ్రైనేజీలను క్లియర్ చేయించాము. అదేవిధంగా ప్రతి ఫ్రైడే రోజు ఫ్రైడే అనే కార్యక్రమాన్ని వైద్య శాఖ అధికారులతో కలిసి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ రోడ్డు వేయిస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలో ప్లాస్టిక్ నివారించేందుకు ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. ప్రాజెక్ట్ మధ్య ఇన్ఛార్జ్ రెడ్డి అన్న గారి సహకారంతో, మా గౌరవ ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి అన్న గారి సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము. ధన్యవాదాలు. తెలంగాణ ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన గేటు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలుపుతూ, ఆర్మూర్ పట్టణం మున్సిపల్లో అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యే గారికి మాకు ఇంతకుముందు వచ్చిన మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కోట్ల ఫండ్ భవనంకు కేటాయించడం జరిగింది. వాటిని కూడా తొందరలో అమౌంట్ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగే ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు, రోడ్లు లేవు. కొన్ని ఏరియాలలో విలీన గ్రామాలల్లో ఆర్మూర్ భాగంలో అయినటువంటి పెరికిట్, కొటార్మూర్, మామిడిపల్లిలో లైటింగ్ వ్యవస్థ కూడా పోల్స్ లేవు. సమస్యలు బాగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి దృష్టికి వాటిని కూడా తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే విషయాలన్నింటినీ కూడా మేము రెగ్యులర్గా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన శాయశక్తులు కూడా మంత్రుల్ని కలుస్తూ, ముఖ్యమంత్రిని కలుస్తూ అతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ రాజకీయం అనేది ఏం చేయమని మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారిని మా ప్రతి అధికారిని కలుపుకొని పోవాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి మేము కూడా ఆర్మూర్లో అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి పట్టణ అభివృద్ధి గురించి చర్చించి పట్టణానికి కావాల్సినటువంటి ప్రతి సమస్యని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి చేస్తా అని చెప్పిండు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్.
ఆర్మూరు పట్టణంలో సోమవారం స్కాలర్స్ ఒలింపియాడ్ స్కూల్లో బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వేషధారణతో విద్యార్థులు చేసిన నృత్యాలతో సంబరాలు అంబరనంటాయి. అనంతరం బోనమెత్తి సమీపంలో ఉన్న దేవాలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. విద్యార్థులకు బోనాల చరిత్రను ప్రాముఖ్యత వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ తాళవేణు, ప్రిన్సిపల్ గుమ్ముల ఒడ్డెన్న, సహస్ర అనిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ చక్కగా డాక్టర్ డ్రెస్ వేసుకుని అందరిని ఎంతగానో అలరించారు. విద్యార్థులకు డాక్టర్ వృత్తికి సంబంధించిన ప్రాధాన్యతను, అంతేకాకుండా చికిత్సకు సంబంధించిన సామాగ్రి, సూది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించామని పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. వైద్యం నారాయణ హరి అంటే వైద్యుడు దేవునితో సమానమని, డాక్టర్ వృత్తి అనేది చాలా ప్రాముఖ్యమైనదని, తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మ పోస్తాడని, కరోనా సమయంలో వైద్య సేవ వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూరు పట్టణానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ లో మంచి ప్రతిభ కనబరిచారు. జూలై 14 ఆదివారం హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 7వ తెలంగాణ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఆర్మూరులో గల రాయల్ తైక్వాండో అకాడమీకి చెందిన 15 మంది క్రీడాకారులు సబ్ జూనియర్, కెడెట్, జూనియర్ లో పాల్గొన్నారు. అందులో 3 బంగారు, 4 రజత, 4 కాంస్య, మొత్తం 11 పథకాలు సాధించారు. అలాగే దాసరి దుర్వ బ్లాక్ బెల్ట్, ఒలింపిక్ మెంబర్ మహేశ్వర్ చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ తీసుకోవడం జరిగిందని కోచ్, జిల్లా తైక్వాండో అధ్యక్షులు సాంబాడి ప్రవీణ్ తెలిపారు. ಸಾರೆ ನಡ್ತಲೆ
రైతు రుణమాఫీకి సంబంధించిన నిబంధనలను సవరించాలని తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ శోభన్ అన్నారు. ఎం శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మొన్న రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవోలో కొన్ని నిబంధనలు రూపొందించారు. ఆ నిబంధనలను మార్చాలని, అది రైతులందరి రుణాల్ని మాఫీ చేసే విధంగా ఉండాలని తెలంగాణ రైతు సంఘం కోరుతూ ఉంది. ఇప్పుడు రుణమాఫీ చేయాలంటే రేషన్ కార్డు ఉంటేనే ఒక కుటుంబం పరిగణలోకి తీసుకొని రుణమాఫీ చేస్తానని అందులో నిబంధన పెట్టారు. గత 10 సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డ్స్ అనేది విడుదల చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో 3-4 పిల్లలు ఉంటే వాళ్ళని ఒకే కుటుంబంగా పరిగణిస్తే మిగతా 2-3కి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళంతా రుణాలు తీసుకొని ఉన్నారు. అందుకనే ఈ నిబంధనని తొలగించాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా లింక్ అయి ఉండాలనే నిబంధన కూడా పెట్టారు. ఇప్పటికే ఆధార్ కార్డు లింకు లేకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కూడా తొలగించాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా లయబిలిటీ, అదే రకంగా ఈ కౌలు రైతులకు సంబంధించి వర్తించే రుణాలకు సంబంధించి వీటికి వర్తించదని ప్రభుత్వము అందులో నిబంధన పెట్టింది. కాబట్టి కౌలు రైతులు మరి సాగు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే కౌలు రైతులు రుణాలు బ్యాంకుల దగ్గర తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ వర్తించే విధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా గోల్డ్ లోన్, ఈ గోల్డ్ కూడా తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈ గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకు కూడా వర్తించేటట్లు ఈ గోల్డ్ లోన్ నిబంధన కూడా అందులో చేర్చాలని మేము కోరుతా ఉన్నాం. రీషెడ్యూల్ చేసింది, అదే రకంగా బుక్ అడ్జస్ట్మెంట్ చేసిన వాటిని మేము పరిగణలో తీసుకోమనే నిబంధన ఇంకోటి పెట్టారు. కాబట్టి ఈరోజు రీషెడ్యూల్ ఎందుకని చేస్తారు? కరువులు కాటకాలు రావడం వల్ల, గతంలో 10 సంవత్సరాల క్రితం కరువులు కాటకాలు రావడం వల్ల రీషెడ్యూల్ అనేది చేయడం జరిగింది. అందుకనే ఈ నిబంధన సరైంది కాదనేది మేము చెబుతా ఉన్నాం. అదే రకంగా 2 లక్షలకు పైన ఎవరైతే రుణాలు తీసుకొని ఉన్నారో ఆ రుణాల్ని రైతులు కట్టిన తర్వాతనే ఆ రుణంని 2 లక్షల్ని మాఫీ చేస్తామనే నిబంధన పెట్టారు. అసలే రైతులు కట్టడానికి డబ్బులు లేకపోతే ఇప్పుడు కట్టమని రైతుల్ని కోరడం సరైంది కాదు. ఎందుకంటే ఇప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రైతులు వానాకాలం పంటల్ని సాగు చేయడానికి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో రైతుల్ని డబ్బులు కట్టడం అనే నిబంధన పెట్టడం అయితే సరైనది కాదు. కాబట్టి ఈ నిబంధనలన్నింటినీ మార్చి రైతులు ఎవరైతే అందరూ రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీసుకున్న రైతులందరినీ మాఫీ చేసి రుణ విముక్తుల్ని చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఆ జీవోలో అసలు మేము ఎవరైతే తక్కువ నుంచి ఎక్కువ వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళను దశల వారీగా మాఫీ చేస్తాననేది అంటా ఉంది. దీనివల్ల రైతులకు వడ్డీల మీద చక్ర వడ్డీలు పెరిగి రైతులు మరింత రుణం బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరి రుణాల్ని ఏకకాలంలో మాఫీ చేసేటట్లు ప్రభుత్వము ఈ నిబంధనల్ని మేము చేసే సూచనల్ని పరిగణలో తీసుకొని ఈ జీవోను మార్పు చేయాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఒకవేళ ఈ సవరణ చేయలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జక్రంపల్లి మండలం వివేక్ నగర్ తాండాలో శీతల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండా పెద్ద మనుషులు మాట్లాడుతూ తాండా వాసులందరూ కలిసి ఊరేగింపుగా వెళ్లి దేవతలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నామని చెప్పారు. ప్రతి ఏడాది వస్తున్న ఆనవాయితీని తాము కూడా పాటిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దలు నాయక్ కర్బారి తదితరులున్నారు. ఈ
నెల 21వ తేదీన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం సిద్ధులగుట్టపై గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని PSSM జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఆత్మబంధువులందరికీ ధ్యానాభివందనాలు. ఈ నెల 21వ తేదీ ఆదివారం రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా నిజామాబాద్ జిల్లాకు గురుపత్ని శ్రీమతి శ్రీ స్వర్ణమాల అమ్మగారు ఇచ్చేయిచున్నారు. మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిజామాబాద్ జిల్లా PSSM ఉపాధ్యక్షులు శ్రీ మామిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి నూతన పిరమిడ్ ధ్యాన మందిరం అమ్మగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా PSSM కార్యాలయాన్ని కూడా అమ్మగారు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పత్రిజీ గారు కలలుగన్న నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం సిద్ధిలగుట్ట ఆర్మూర్ వద్ద అత్యంత వైభవంగా నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలకు అమ్మగారు మొట్టమొదటిసారిగా విచ్చేయిచున్నారు. కాబట్టి సమస్త ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు, మాస్టర్లు అందరూ కూడా ఈ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని అమ్మగారిని ఘనంగా స్వాగతిద్దాం. మరి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మగారిచే ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం ఉంటుంది. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో సమస్త ధ్యాన బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాల్సిందిగా మీ అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పోరాటాల ఫలితంగానే గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాల నిధులు విడుదలయ్యాయని భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఈ నెల 5వ తారీఖు నాడు, 11వ తారీఖు నాడు, గత నెల 18వ తారీఖు నాడు కలెక్టరేట్లో ముందట ఆందోళన చేసిన ఫలితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసి ఈరోజు కార్మికులను ఆదుకున్న విషయం మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. కేవలం కార్మికుల పోరాటాల ఫలితంగానే ఈరోజు ఆ నిధులు చెల్లించారని చెప్పేసి, ఆ బకాయిలు చెల్లించారనేది కూడా ఈరోజు స్పష్టమవుతా ఉన్నది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అని చెప్పేసి ఆనాడు కార్ల్ మార్క్స్ ఏదైతే పిలుపునిచ్చాడో అది మరొక్కసారి ఈరోజు నిజమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కార్మికుల పోరాట ఫలితమే, పోరాట దిశగానే ఈరోజు ఆ పెండింగ్ వేతనాలు చెల్లించడం అనేది జరిగింది. ఈ పోరాటం పెండింగ్ వేతనాలతోనే కాదు, కార్మికులను పర్మనెంట్ చేసేంత వరకు, వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించేంత వరకు, వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా IFTగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలను ఈ ప్రభుత్వం చేయదని కూడా మేము మరొకసారి ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ అలాంటిది పూనుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాటాలకు పిలుపునిచ్చి పోరాటాలకు పూనుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేయడం అనేది జరుగుతుంది. 160వ జీవోను యథావిధిగా కొనసాగిస్తూ జీవో నెంబర్ 51ని రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా కేటగిరీల వారీగా గుర్తించాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఏదైతే మెమరాండం ఇవ్వడం జరిగిందో కమిషనర్ గారికి, వాళ్ళు కూడా స్వయంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కరిస్తామని వాళ్ళు మాట ఇవ్వడంలో భాగంగానే ఈరోజు పెండింగ్ వేతనాలు చెల్లించారని, తక్షణమే ఈ చెల్లించిన పెండింగ్ వేతనాల బకాయిలు ఏవైతే ఉన్నాయో కార్మికుల వేతనాలు చెల్లించడానికి ప్రయత్నం చేయాలా. కానీ అధికారులు వాళ్ళు నిధులను వేరే దిక్కుగా మళ్లిస్తే ఖచ్చితంగా వేరే పోరాటానికి పూనుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.